హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్లు కంప్లీట్ అయిపోయాయి. అయితే మొత్తం 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కేవలం ముగ్గురునే కంటెస్టెంట్లు ఆగిపోయారు. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంపికల్లో కేవలం ముగ్గురునే కంటెస్టెంట్లు ఆపగలిగారు. దీంతో 9 మంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నమాట. బిగ్ బాస్ సీజన్ 8లో మరోసారి ది వరస్ట్ కంటెస్టెంట్స్ టైటిల్ కోసం సోనియా, యష్మి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. కొద్ది రోజులుగా యష్మి కాస్త బాగానే ఉన్నా 2-3 రోజులుగా మణికంఠ ఇష్యూ వస్తే చాలు కావాలని నోరు పారేసుకుంటుంది. ఇంకా లేటెస్ట్ ఎపిసోడ్లో అయితే పాప మణికంఠకి అటు సోనియా ఇటు యష్మి ఇద్దరు టార్చర్ చూపించారు. ఈ దెబ్బకి మణికంఠ మరోసారి హౌస్లో ట్యాప్ ఇప్పేశాడు. ఏం మాట్లాడాలన్నా భయమేస్తుందిరా అంటూ నబిల్లో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు నిఖిల్ తీసుకున్న ఓ డెసిషన్ ది వరస్ట్ అంటూ కాంతార టీం ఫైర్ అయింది. ముఖ్యంగా విష్ణుప్రియ అయితే నిఖిల్ పై వేసిన ఓ డైలాగ్కి ఈ వీక్ నాగార్జున మరోసారి క్లాస్ పీకే ఛాన్స్ 100% ఉంది. మరి ఈరోజు హౌస్లో ఏం టాస్కులు పెట్టాడు, ఎవరు ఎలా పర్ఫార్మెన్స్ చేశారు, ఏం జరిగిందో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఎపిసోడ్లో ముందుగా శక్తి టీం వంట చేసుకోవడానికి కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంది. ఇంతలో పెట్టు గంట కొద్ది రైస్ పెట్టు అంటూ ప్రేరణ నిఖిల్తో సరదాగా అంది. దీనికి ప్రేరణ కూర్చో మాకిచ్చడరు కదా టైము, వెయిట్ అంటూ సోనియాపై ఫైర్ అయింది. ఇది దీంట్లో వాటర్ పోయి అంటూ నిఖిల్ మీద సీరియస్ అయింది. వెంటే మరోసారి ప్రేరణ కూర్చో మాకు ప్రెజర్ అయిపోతుంది అంటూ సోనియా అంది. అయితే ఇంకా ఇదంతా చూసి కాంతార టీం తెగ నవ్వుకుంది. ఇంకాసేపటికి మనం మణికంఠను తెప్పించడం రాంగ్ డెసిషన్ అంట కాంతార టీం అంటుంది అంటూ పృథ్వీ నిఖిల్తో యష్మి చెప్పింది. నేను ఆడడం లేదంట అంటూ యష్మి ఏడ్చేసింది. దీంతో ఎవరన్నారు అంటూ వెంటనే పృథ్వీ వచ్చి దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ఆ వెంటనే నిఖిల్ కూడా సర్ది చెప్పాడు. ఇక అంతకు ముందు పెట్టిన బాల్ రాడ్ టాస్కుల్లో కాంతార క్లాన్ ఓడిపోయినందుకు బిగ్ బాస్ ఓ షాక్ ఇచ్చాడు. మీరు ఓడిపోయిన కారణంగా మూల్యాన్ని చెల్లించాలి. మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్కి అనర్హులు అని అనుకున్న సభ్యుడిని తీసేయాలి, కానీ దాని శక్తి క్లాన్ డిసైడ్ చేస్తుంది అంటూ బిగ్ బాస్ అన్నాడు. ఇక ఈ విషయం చెప్పగానే శక్తి టీం పక్కకెళ్ళి అవతలి టీంలో ఎవరిని తీసేయాలా అంటూ చర్చించుకుంటున్నారు. దీనికి సోనియా, యష్మి, పృథ్వీ, నిఖిల్ నలుగురు నబిల్ను తీసేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ ఒక మణికంఠ మాత్రమే ఆదిత్యను కానీ లేదా సీత వాలంటీర్గా బయటకు వస్తా అంది కనుక తనను తీసేద్దాం అని చెప్పాడు. దీనికి నిఖిల్ ఒప్పుకోలేదు. అయినా వాళ్ళు దాంట్లో 6 ఉన్నారు, మన దాంట్లో 4 ఉన్నారు. నేను రిస్క్ తీసుకోలేను. వాళ్ళ దాంట్లో టాస్క్ అనగానే ముందు నబీలే వస్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఎందుకు ఆడడం లేదు, నబీల్ని తీసేద్దామని నిఖిల్ అన్నాడు. దీంతో బిగ్ బాస్ అడిగినప్పుడు నబీల్ని తీసేయమన్నారు అంటూ నిఖిల్ చెప్పాడు. ఈ ముక్క వినగానే కాంతార టీం అవాక్ అయిపోయింది. ప్రేరణకి కోపం వచ్చి మనీని ఎందుకు తీశారు మీరు, మీ క్లాన్ నుంచి సేమ్ రీజనా అంటూ అడిగింది. దీనికి కాదు మనీ సాక్రిఫైస్ చేసుకున్నాడు అంటూ సోనియా అంది. కానీ మీరు చెప్పారు కదా తీస్తామని అంటూ ప్రేరణ అంటే కాదు వాడు సెల్ఫ్ తీసుకున్నాడు అంటూ సోనియా, నిఖిల్ అన్నారు. అవునా, నేనే వెళ్ళిపోతా మీరు ఉండండి అని చెప్పాడా అంటూ ప్రేరణ ఫైర్ అయింది. అవును, కావాలంటే అడుగు అంటూ సోనియా అంటుంటే నో అంటూ మణికంఠ పైకి లేచాడు. ఇది చూసి నో ఏంట్రా అంటూ సోనియాకి కోపంగా చూసింది. తర్వాత మణికంఠను పక్కకు తీసుకెళ్లి పంచాయతీ పెట్టింది సోనియా. నేను సాక్రిఫైస్ చేసింది చీఫ్ దగ్గర, అది కూడా త్యాగం కాదు. ఎప్పుడైనా అవసరం ఉంటే నేను త్యాగం చేస్తా అని ఓ మాట చెప్పా అంతే అంటూ మణికంఠ చెప్పాడు. మరి అలా నువ్వెందుకు చెప్పావు అంటూ యష్మి అంది. మరి త్యాగం చేసిన వాడిని అక్కడెందుకు అందరి ముందు నో అంటున్నావు, అక్కడ మేం రాంగ్ అయిపోయాం అంటూ సోనియా అంది. కానీ మీరు ముగ్గురు నేను వద్దు అని ఓటేశారు కదా అంటూ మణికంఠ అన్నాడు. మరి నువ్వు అప్పుడు ఎందుకు వాదించలేదు, నువ్వు నీ రీజన్స్ చెప్పి ఉంటే మా డెసిషన్ మార్చుకునే వాళ్ళం కదా అంటూ సోనియా సోది చెప్పింది. మీ పాయింట్స్ అన్ని విన్న తర్వాతే నేను నా డెసిషన్ చెప్పాను అని మణికంఠ అంటే నువ్వు విన్నలే అంటూ సోనియా వాదించింది. దీంతో ఈ హౌస్లో సిచ్యువేషన్ ఏదైనా చివరికి నా దగ్గరికి వచ్చి పడుతుంది, ఎందుకో తెలీదు అంటూ మణికంఠ తిట్టుకుంటున్నాడు. ఎందుకంటే నీకు క్లారిటీ లేదు కాబట్టి, నీకు ఇష్టం వచ్చింది మాట్లాడతావు కాబట్టి అంటూ యష్మి ఫైర్ అయింది. మా డెసిషన్కి ముందే
నువ్వు త్యాగం చేశావు, నువ్వు ఫైట్ చేయాలి, నువ్వెందుకు చేయలేదు అంటూ సోనియా పాయింట్లు లాగింది. నేనేమైనా పిచ్చోన్నా నామినేషన్స్లో ఉండి ఇలా త్యాగం చేయడానికి అని మణికంఠ అంటే అందుకే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్తున్నావు అంటూ ఇంకా రెచ్చగొట్టింది సోనియా. దీంతో ఫ్రస్ట్రేషన్తో మైక్ విసురుకొట్టాడు మణి. నేను కావాలని చేస్తున్నానా, ఒకరు కూడా అర్థం చేసుకోరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే మళ్ళీ సోనియా వెళ్ళి దగ్గర తీసుకొని సారీ ఫర్ ది హౌస్ నా డబుల్ మైండ్స్ తో అంటూ మణికంఠ ఏదో చెప్పుకోవడానికి వస్తే సోనియా యష్మి ఫైర్ అయ్యారు. అక్కడ చెప్పుకోరా, హౌస్ లోకి వెళ్ళి చెప్పుకో, మాకెక్కర్లేదు, నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెప్పుకో అంటూ సోనియా అంది. దీంతో నేనే త్యాగం చేశా, లీవ్ ఇట్ అంటూ హౌస్ అందరి ముందు మణికంఠ చెప్పాడు. దీని తర్వాత కూడా యష్మి వదలట్లేదు. మేమెప్పుడు ఏంటో నిన్ను ప్రెజర్ చేసి చెప్పినట్లు సీన్ చేయకు, అలా బిహేవ్ చేయొద్దు, నీకు ఏజ్ ఎంత, క్లారిటీ లేదా, చిన్నపిల్లోళ్ళలాగా బిహేవ్ చేయకు, వేరే వాళ్ళని బ్యాడ్ చేయకు ఇక్కడ అంటూ యష్మి క్లాస్ పీకింది. నేనేం బ్యాడ్ చేశా అని మణికంఠ అంటే మరి నో అని ఎందుకన్నావు? టీంకి అగనెస్ట్గా నువ్వు మాట్లాడుతున్నావు, నీ పాయింట్స్ నీకు తెలుసు, నువ్వు ఆల్రెడీ వీక్ అని తెలుసు, నువ్వు త్యాగం చేసి ఉండొచ్చు అంటూ సోనియా అంది. నేను తప్పు చేస్తే ఒప్పుకునే సత్తా నా దగ్గర ఉంది, కానీ అన్నిటికీ చేశా అంటే నేను ఒప్పుకోను అని మణికంఠ ఫైర్ అయ్యాడు. చేసేసినావు తప్పు అంటూ సోనియా వాదించింది. ఆ తర్వాత నిఖిల్ సీతతో మాట్లాడి రాగానే సోనియా మళ్ళీ సీన్స్ చేసింది. మణికంఠ నిఖిల్ దగ్గరికి వస్తుంటే మణి నువ్వు టైం తీసుకొని మాట్లాడు, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, మేము రెడీగా లేము మాట్లాడిందే మాట్లాడడానికి అంటూ సోనియా అంది. నేను ఏది మాట్లాడి తప్పంటే నేను ఇక నోరు మూసుకొని కూర్చుంటా అంటూ మణికంఠ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్, నోరు లేపకు ఇక అటు మళ్ళీ సోనియా డైలాగ్ వేసింది. వాడు టీంని బ్లేమ్ చేస్తున్నాడు కనుక టీంతోనే మాట్లాడు అంటూ నిఖిల్కి ఆర్డర్ పాస్ చేసింది సోనియా. ఇదంతా చూసి చిరాకు వచ్చి ఇక తప్పేమైందో తెలుసా, నా నోరు తత్తురు ఆగలేదు, అందుకే త్యాగం చేశా అంటూ మణికంఠ అన్నాడు. మరోవైపు నిఖిల్ గురించి కాంతార టీం పెద్ద పంచాయతీనే పెట్టింది. నిన్నేమో స్ట్రాంగ్గా ఆడాలి, వైట్ కార్డు రాకుండా ఆపాలి అని నీతులు చెప్పినాడు, ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ చేశాడు అంటూ సీత అంది. ఫేక్ పర్సన్ అయినా గేమ్ ఆడుతున్నాడంట, చీఫ్ పొజిషన్లో ఉండి చేతులు కట్టుకొని రెడ్ బ్యాంగిల్స్ బొట్టు బిల్ల ఒకటే తక్కువ, అలా అన్ని నేను ఆడవాళ్ళని తక్కువ చేయడం లేదు అంటూ విష్ణుప్రియ గట్టిగానే సెటర్లు వేసింది. కాసేపటి తర్వాత నబీల్తో తన బాధ చెప్పుకున్నాడు మణికంఠ. నేను నీ బాధను అర్థం చేసుకొని నీతో మాట కలిపానంటే నేను మాట తప్పినోడు అంటారు, ఏమి చేయలేక మాట్లాడాలంటేనే భయమేస్తుందిరా నబీల్ అంటూ మణికంఠ ఏడ్చాడు. భయపడకు అంటూ నబీల్ ధైర్యం చెప్పారు. వాళ్ళు చెప్పేది ఓకే అనిపిస్తుంది, నువ్వు చెప్పేది ఓకే అనిపిస్తుంది అంటూ మణి అన్నాడు. నీ బ్రెయిన్ అన్నిటికీ కన్విన్స్ అయిపోతుంది, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారని మాట్లాడొద్దు, మాట్లాడాల బుద్ధి అనిపించినప్పుడు మాట్లాడే అంటూ నబీల్ సలహా ఇచ్చాడు. దీనికి ఫస్ట్ వీక్లో నిఖిల్ ఎలా మాట్లాడుతున్నాడో ఇప్పుడు 4th వీక్లో నబీల్ అలా మాట్లాడుతున్నాడు. మేబీ నా ఫ్రెండ్ ఏమైనా స్వైప్ అవుతున్నారా అంటూ నిఖిల్ ఉండగానే మణికంఠ డైలాగ్ వేశాడు. తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగంగా మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పజిల్ బ్లాక్ ను ఉపయోగించి క్యూబ్ షేప్ నిర్మించాలి, 2 టీముల నుంచి చెరో 2 ఆడాలి, ఎవరు త్వరగా క్యూబ్ నిర్మిస్తే వాళ్ళు విన్నర్. విజేతల క్లాన్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపి ₹1,00,000 ప్రైజ్ మనీని యాడ్ చేసుకోగలుగుతారు, కానీ మీరు ఈ ఛాలెంజ్ 5 నిమిషాలు పూర్తి చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఈ గేమ్ కోసం కాంతార టైం నుంచి ప్రేరణ, నైనిక, శక్తి టీం నుంచి పృథ్వీ, నిఖిల్ వచ్చారు. నబీల్ సంచాలకుగా ఉన్నాడు, కానీ ఇచ్చిన టైంలో 2 టీములో గేమ్ ఫినిష్ చేయలేకపోయాయి. దీంతో క్యూబ్ టాస్క్ ఎవరు గెలవలేదు. 4వ ఛాలెంజ్ మీరు పూర్తి చేయలేదు కనుక 2 ఓడిపోయారు అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక తర్వాత సోనియా, నిఖిల్, పృథ్వీలతో ఎలా మాట్లాడుతున్నా అచ్చుగుద్దినట్లు మిమిక్రీ చేసింది సీత. కాసేపటికి 5వ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. బిబీ ట్యూన్స్ కి డాన్స్ చేయాలి, డిఫరెంట్ ప్లేస్ లో ఉన్న అల్లారం డిఫరెంట్ టైంలో మోగుతుంది, మీరంతా 20 సెకండ్లో అక్కడున్న ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయాలి, ఎవరు వెళ్ళలేకపోతే వాళ్ళ ఛాలెంజ్ నుంచి తప్పుకోవాలి, మీరు 5 రౌండ్స్ గెలవాల్సి ఉంటుంది, రౌండ్స్ పెరిగే కొద్దీ ప్లాట్ఫామ్లు పూర్తి చేస్తే మీ క్లాన్ సభ్యుడు అయితే వాళ్ళ క్లాన్ సభ్యులను తక్కువగా కోల్పోతారో ఆ క్లాన్ విన్నర్ అంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పారు. ఈ గేమ్ లో 5 రౌండ్లు కంప్లీట్ చేసేసరికి నిఖిల్, పృథ్వీ, ప్రేరణ మాత్రమే మిగిలారు. శక్తి టీం నుంచి 2 ఉండడంతో వాళ్ళనే విన్నర్ గా ప్రకటించారు బిగ్ బాస్. దీంతో ప్రైజ్ మనీని మరో ₹1,00,000 యాడ్ చేశారు. అలానే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేశారు. అయితే ఎపిసోడ్ చివరిలో సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్ ఇంతటితో ముగిసింది. మీరు 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపగలిగారు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.
అంటే ఇంకా మిగిలిపోయిన 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవ్వబోతున్నారన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.